వెల్కమ్ టు ఓపెన్ బుక్. దుబాయ్ అంటేనే ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలకి వేదిక. ద స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ సెలబ్రేషన్ అనేది దుబాయ్కి ఉన్న బిరుదు. అసలు ఎడారిలో మొక్కలు మొలవటం ఒక అద్భుతం అనుకుంటే, వీళ్ళు ఆ మొక్కల నుంచి హనీ తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ హనీ హార్వెస్టింగ్ కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి దుబాయ్ ప్రభుత్వం మన తెలుగువారు శ్రీ సునీల్ పిన్నంనేని గారిని ప్రత్యేక కన్సల్టెంట్గా ఇక్కడ నియమించారు. సో ఈరోజు ఆయన మన అతిథి. ఆయన అడిగి దుబాయ్లో అసలు హనీ హార్వెస్టింగ్ ఎలా ఉంది, సో హనీలో ఉన్న రకరకాల విశేషాలు, వాటి గురించిన వివరాలు అన్నీ తెలుసుకున్నాం. సునీల్ గారిని కలవడానికి మనం దుబాయ్ నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రాస్ అల్ ఖైమా అనే ఒక ఎమిరేట్కి వచ్చాం. ఇదిగో ఇక్కడే రాయల్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్స్. ఇది దాదాపు 1 గంట ప్రయాణం దుబాయ్ నుంచి. ఆయన ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి మనం ఈ అపార్ట్మెంట్స్కే వచ్చాం. సో ఆయన అడిగి ఈ వివరాలని తెలుసుకుందాం. ఈరోజు మన ఓపెన్ బుక్లో ముఖ్య అతిథి శ్రీ సునీల్ గారు. నమస్తే సునీల్ గారు. నమస్కారం. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. యుఏఈ గవర్నమెంట్ ఇక్కడ హనీ డెవలప్మెంట్ కోసం మిమ్మల్ని ప్రత్యేకంగా న్యూజిలాండ్ నుంచి ఇక్కడ మిమ్మల్ని కన్సల్టెంట్ కమ్ సైంటిస్ట్గా ఇక్కడ పిలిచినందుకు, మీరు మా తెలుగు వారైనందుకు మాకు చాలా గర్వంగా ఉంది. సో ఆ విషయాల్లోకి వెళ్ళిపోయే ముందు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, మీ స్వగ్రామం, మీ తల్లిదండ్రులు, మీ విద్యాభ్యాసం గురించి ముందుగా మా ప్రేక్షకుల కోసం కొంచెం చెప్పండి. షూర్ అండి. యాక్చువల్గా మా ప్రాపర్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. కురమద్దాల సైడు మా తాతాళ్ళు ముత్తాతాళ్ళు అంతా అక్కడే బేస్. ఓకే. మా ఫాదర్ వాళ్ళు కూడా పెరిగింది కూడా అక్కడే. అక్కడి నుంచి వాళ్ళు మైలవరంకి షిఫ్ట్ అయ్యారు. అంటే మా ఫాదర్ యంగ్గా ఉన్నప్పుడు మా ఫాదర్ ఎడ్యుకేషన్ అంతా మొత్తం మైలవరంలోనే అయిందండి. మా మదర్ సైడ్ వచ్చేసి దాలిపూర్ చల్లపల్లి అండి, కృష్ణా జిల్లానే. చిన్నప్పటి నుంచి తను అక్కడే పెరిగారు. తర్వాత ఇంకా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు టేకులపల్లి అని అక్కడికి షిఫ్ట్ అయ్యారండి. ఖమ్మం జిల్లా కింద వస్తుంది. కాకపోతే అది కృష్ణా డిస్ట్రిక్ట్ ఖమ్మం జిల్లా బోర్డర్ కింద వస్తుందండి. సో నేను పుట్టింది టేకులపల్లి అండి, పెరిగింది అక్కడే మొత్తం అంతా. 10th క్లాస్ వరకు అక్కడే చదివాను నేను. సత్తుపల్లిలో నా 10th క్లాస్ వరకు నా ఎడ్యుకేషన్ అక్కడే అయిందండి, సత్తుపల్లిలోనే. అక్కడి నుంచి విజయవాడ ఇంటర్మీడియట్ వెళ్ళటం జరిగింది అనమాట. సో ఇంటర్మీడియట్ అక్కడే చదివాను. తర్వాత ఎంసెట్లో ర్యాంక్ అయి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చిందండి. బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్ బయోటెక్నాలజీకి అప్పుడు జాయిన్ అయ్యాను. అది అప్పట్లో స్టార్టింగ్ అండి. యాక్చువల్గా ఫుడ్ టెక్నాలజీ అనేది అప్పట్లోనే జస్ట్ మాది 2nd బ్యాచ్ 3rd బ్యాచ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేశారు. సో నాన్నగారు ఏంటి అంటే ఆయన అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయన నన్ను బాగా ప్రోత్సాహం చేశారు. సో ఇదైతే బాగుంటుంది, మనకి ఫుడ్ టెక్నాలజీ అది చాలా బాగుంటుంది. అట్లా స్టార్ట్ చేశానండి. అంటే సాధారణంగా ఇప్పుడు విజయవాడ చదివిన వాళ్ళందరూ కూడా ఐటీ సాఫ్ట్వేర్ ఆ టైంకి వెళ్ళే టైం అనుకుంటా, మీరు కూడా అది స్టార్టింగ్ టైం అనుకుంటా. దాని కాకుండా ఫుడ్ టెక్నాలజీ రావడానికి ఏంటి అసలు? నాన్నగారి ప్రోత్సాహమే. ఆయన ఫార్మర్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయనకి ఏంటంటే అగ్రికల్చర్, ఫార్మర్, తర్వాత ఫుడ్ షార్టేజ్, అది దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో చిన్నప్పటి నుంచి నేను కూడా పెరిగిన వాతావరణం పల్లెటూరు కాబట్టి నాకు ఎప్పటి నుంచి దానికి బాగా కనెక్ట్ అయ్యాను. ఐటీ కూడా ఇంటర్మీడియట్లో జాయిన్ అవడానికి ట్రై చేశానండి, కాకపోతే నాకు ఎక్కువ ఎక్కలేదు యాక్చువల్గా ఆ కోడింగ్. అది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ రీజన్. సో అలా మీ ఫాదర్ ఎంకరేజ్మెంట్తో మీరు ఫుడ్ టెక్నాలజీ తీసుకున్నారు. సో వాట్ నెక్స్ట్ అండి? ఆ తర్వాత ఏంటి, మీ జాబ్ చేశారా లేకపోతే ఎట్లా? 2002లో అయిందండి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఫినిష్ చేశాను అక్కడ హైదరాబాద్లోనే. ఓకే. అక్కడే ట్రై చేశానండి. యాక్చువల్గా ఎంఎస్సి బయోటెక్నాలజీ చేయాలని ఉండేదన్నమాట బాగా అప్పట్లో. సో అక్కడ ఎగ్జామ్స్ అవి రాశాను, ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. కాకపోతే నాకు అడ్మిషన్ రాలేదు బికాజ్ ఆఫ్ రిజర్వేషన్స్. వాటి మూలంగా నాకు 2002లో ట్రై చేశానండి, 2003లో కూడా ట్రై చేశాను. ఓకే. సో అప్పుడు ఇంకా నేను డిసైడ్ చేసింది ఏంటి అంటే మేబీ ఫారెన్ వెళ్ళి అక్కడ ఏమైనా ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయేమో అని 2003లో స్టార్ట్ చేసామండి. అట్లా యూకే అండ్ యూరప్ సైడ్ వెళ్ళాలని నాకు ఉండేది అప్పట్లో. సో అట్లా నేను అప్పుడు ట్రయల్స్ స్టార్ట్ చేసామండి. 2003లోనే స్వీడన్ అండ్ యూకే యూనివర్సిటీస్ అన్నీ అప్లై చేశాను. నాకు యూరోప్లో నుంచి, స్వీడన్లో నుంచి అండ్ నెదర్లాండ్స్లో ఒక యూనివర్సిటీ నుంచి 2 యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్ వచ్చింది. ఓకే. సో స్వీడన్లోది ఫైనలైజ్ చేసాము, ఎందుకంటే స్వీడన్లోది ఆ లుండ్ యూనివర్సిటీ అని అది చాలా స్పెషల్ యూనివర్సిటీ అండ్ అగైన్ కమింగ్ టు ఫుడ్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ. సో అట్లా స్వీడన్లో నాది ఎంఎస్సి ప్రోగ్రామ్ జరగడం అయింది. సో ఫస్ట్ మీరు ఎంఎస్కి స్వీడన్ వెళ్ళారు? అవునండి, 2003లో అండి. ఓకే. ఓకే. అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారండి? 1 year అండి కరెక్ట్. అది యాక్చువల్ 1.5 year ప్రోగ్రామ్. 1 year మామూలుగా థియరిటికల్ అండ్ 6 months ప్రాక్టికల్ వర్క్. సో 2003లో జాయిన్ అయ్యాను. 2004లో నుంచి నేను ఏంటంటే అక్కడ నుంచి యూకే వెళ్దామని నా ప్లాన్ అనమాట.
ఓకే. అంటే ప్రాక్టికల్ వర్క్ కింద యూకేలో చేద్దామని. ఎందుకంటే స్వీడన్లో మీకు లాంగ్వేజ్ అది రావాలి కంపల్సరీ. అవును, అక్కడ యూరోప్. జాబ్ చేయాలంటే కంపల్సరీ లాంగ్వేజ్ అది రావాలి. సో ఐ డిసైడెడ్ టు యాక్చువల్లీ మూవ్ అవుట్ ఆఫ్ స్వీడన్ అండ్ ట్రై ఇన్ యూకే. సో అట్లా యూకేలో నేను చాలా యూనివర్సిటీస్ అప్లై చేశాను అక్కడ నుంచి. అన్ని యూనివర్సిటీస్ అప్లై చేశాను. అక్కడ నుంచి ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ దగ్గర నుంచి రిప్లై వచ్చింది నాకు. అంటే చాలా వచ్చాయి యాక్చువల్లీ. సో అతను ఏమన్నారంటే అతను న్యూజిలాండ్కి షిఫ్ట్ అవుతున్నారు ఓకే. ఆ టైంలో 2004లో అండి. ఓకే. సో ఆయన నన్ను అక్కడికి రమ్మన్నారు. న్యూజిలాండ్కి నేను వెళ్తున్నాను, సో నువ్వు నాతో పాటు అక్కడికి వచ్చి నా ప్రాజెక్ట్ అది చేస్తామని అడిగారు. సో అట్లా నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. న్యూజిలాండ్లో వెళ్ళే ఒక 6 months ప్రాజెక్ట్ వర్క్కి వెళ్ళే ఆపర్చునిటీ 2004లో వచ్చింది. ఇమీడియట్గా ఐ సెడ్ yes. ఓకే. సో అలా మీరు న్యూజిలాండ్ మూవ్ అయ్యారు. అట్లా న్యూజిలాండ్ మూవ్ అయినాను. 2004లో న్యూజిలాండ్ వెళ్తాను. ఓకే. సో అక్కడ ఏంటి అదే జాబ్ హోల్డర్ గానే వెళ్ళారా, జాబ్ కోసం వెళ్ళారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే అక్కడ 6 months ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి అప్పట్లో ఉన్న రూల్స్ ప్రకారం నాకు వర్క్ వీసా వచ్చింది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ వర్క్ కాబట్టి వాళ్ళు నాకు వర్క్ వీసా ఇచ్చారు. సో అట్లా వెళ్ళి 6 months అక్కడ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ అది ఫినిష్ చేశాను ఆయన దగ్గరే. మ్యాసా యూనివర్సిటీ అని, అది దట్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ వెరీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ న్యూజిలాండ్ అండ్ ఇట్స్ క్వైట్ పాపులర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ. సో అది అయిన తర్వాత ఆయన డిపార్ట్మెంట్లోనే ఇంకొక ప్రాజెక్ట్ వర్క్ ఉంది 3 yearsకి, అది చేస్తామని అడిగారు. సో ఇమీడియట్గా నేను ఆయన కిందే జాయిన్ అయిపోయాను. అదే యూనివర్సిటీస్లో 3 years పోస్ట్ హార్వెస్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ ఫుడ్ టెక్నాలజీ అంటే PhD క్యాండిడేట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, రీసెర్చ్ చేయడం, మొత్తం డైరీ పోస్ట్ హార్వెస్ట్ అన్నిట్లో నేను వర్క్ చేశాను 3 years. ఇది 2005 నుంచి 2008 వరకు అక్కడే ఉన్నాను, న్యూజిలాండ్లో. ఇంకా అక్కడే నాకు పర్మనెంట్ రెసిడెన్సీ కూడా అప్లై చేయడం అయింది. అండ్ PR అప్పట్లో బాగా ఈజీగా వచ్చేదండి. 2008లో 2007లోనే వచ్చేసిందండి PR నాకు. సో మీరు ఇప్పుడు న్యూజిలాండ్ రెసిడెంట్, న్యూజిలాండ్ సిటిజన్. ఇప్పుడు నా సిటిజన్షిప్ అప్లై చేశానండి అప్పుడే. సో న్యూజిలాండ్ సిటిజన్. జనరల్గా సార్ న్యూజిలాండ్ అనగానే ఫుడ్కి చాలా ఫేమస్. ఒక డైరీ కానీ, స్పెషల్లీ మీరు ఇప్పుడున్న రంగం హనీ కానీ, ఈ ఫుడ్ టెక్నాలజీలో ఎక్కువ ఉంటుంది. ఏంటి దానికి రీజన్ ఏంటి? మీరు అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు న్యూజిలాండ్లో? అంటే అక్కడ మెయిన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అగ్రికల్చర్ అండి. డైరీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ డైరీ అండి న్యూజిలాండ్ అని. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డైరీ కంపెనీస్. అండ్ డైరీ అని కాకుండా మొత్తం పోస్ట్ హార్వెస్ట్ మీకు యాపిల్స్ కూడా చాలా ఫేమస్. న్యూజిలాండ్ యాపిల్స్, కివీ ఫ్రూట్ కూడా చాలా ఫేమస్ అండి. కివీస్ అంటారు అంతే కదా, కివీస్ అంటారు. క్రికెట్ టీమ్ కూడా కివీస్ అంటారు. అవునవును, కివీ ఫ్రూట్ చాలా ఫేమస్ అండి. జపాన్ అండ్ ఆస్ట్రేలియా అండ్ యూరప్ బిగ్గెస్ట్ మార్కెట్. సో అట్లా వైన్ కూడా, న్యూజిలాండ్ వైన్ కూడా చాలా ఫేమస్ అండి. న్యూజిలాండ్ మీట్, మీకు ల్యాంబ్ కానీ చాలా క్వాలిటీ మీట్ అది. సో అట్లా నేచురల్ గానే న్యూజిలాండ్ ఈజ్ నోన్ ఫర్ 100% ప్యూర్ అండ్ క్లీన్ గ్రీన్ అండ్ ఇమేజ్ అది అప్పటి నుంచే వచ్చిందండి. ప్రొటెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ ఇమేజ్ ఫర్ న్యూజిలాండ్. ఓకే. అంటే లోకల్ కాకుండా ఎక్కువ ఎక్స్పోర్ట్ కూడా, ఎక్కువ న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా చాలా ఫేమస్ అసలు. సో అలా మీరు న్యూజిలాండ్ ఫుడ్ ఇండస్ట్రీలో వెళ్ళారు. ఈ హనీని స్పెషల్గా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలు? మీ పేరు అంటేనే హనీ మ్యాన్ అంటారంట అందరూ. సో హనీ మీద మీ ఫోకస్ రావడానికి కారణం ఏంటి అసలు? 2008లో నేను ఆ యూనివర్సిటీ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళానండి. కివీ ఫ్రూట్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను ఒక 1 year. ఓకే. అక్కడే పోస్ట్ హార్వెస్ట్ మేనేజర్ కింద నేను చేశాను. సో ఆర్చర్డ్స్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. త్రూఅవుట్ ఆ రీజన్లో ఆర్చర్డ్స్ ఉంటాయి, కివీ ఫ్రూట్ ఆర్చర్డ్స్. ఓకే. సో ఆర్చర్డ్స్కి వెళ్ళి మొత్తం క్వాలిటీ చెక్ చేయాలన్నమాట, ఫ్రూట్స్ చెక్ చేయండి మొత్తం. సో అట్లా చేసినప్పుడు ఏంటంటే మేము ఉండే ప్లేస్ వచ్చేసి కాంవిటా అని, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మనుకా హనీ కంపెనీస్ ఇన్ న్యూజిలాండ్. ఆ కంపెనీ ఆపోజిట్లోనే నేను ఉండేవాళ్ళం అప్పట్లో. సో ఎవ్రీడే నేను ఏంటంటే వర్క్ వెళ్ళేటప్పుడు ఆ హనీ కంపెనీ చూసేవాడిని. సో అప్పటి నుంచి ఏంటంటే నాకు ఓకే, ఇదేదో న్యూజిలాండ్ ఆల్సో మనుకా హనీ అప్పట్లోనే బాగా ఫేమస్ అవుతుందండి. 2008-2009లోనే ఇట్స్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద బూమ్, మనుకా హనీ బూమ్ అది. సో అట్లా నాకు అదొక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఓకే, వర్క్ చేస్తే హనీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే బాగుంటుంది అని అప్పుడు ట్రై చేశానంటే, అప్పుడు జాబ్ సైట్ ట్రై చేయడం అప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. 2010లో నాకు వేరే కంపెనీలో ఆపర్చునిటీ వచ్చిందండి, మనుకా హెల్త్ అని. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హనీ కంపెనీస్. సో 2010లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళ ల్యాబొరేటరీలో ఒక టెక్నాలజిస్ట్ కింద ఆఫర్ అది ఇచ్చారు. సో అట్లా నేను స్టార్ట్ చేశానండి. హనీ ఇండస్ట్రీలోకి అలా వచ్చారు సార్. ఇప్పుడు అలాగే హనీ మీద చాలా రకరకాల ఇవి ఉన్నాయి మార్కెట్లో. అంటే రకరకాల అపోహలు కావచ్చు. ఏ హనీ కూడా అడల్టరేట్ అవ్వకుండా ఏ హనీ అనేది మార్కెట్లోకి రాదనేది ఒకటి ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టు మనుకా హనీ అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ నడుస్తుంది వరల్డ్ వైడ్. దాని ప్యూరిటీ గురించి, దాని
వాల్యూ గురించి కూడా. అసలు ఏంటి మనుకా హనీ అంటే ఏంటి అసలు? మనుకా అనేది చెట్టు అండి యాక్చువల్గా. అది న్యూజిలాండ్ లోనే దొరుకుతుందా? న్యూజిలాండ్ లోనే, మోస్ట్లీ న్యూజిలాండ్ అండి. ఆస్ట్రేలియా కూడా ఉంది, ఆస్ట్రేలియాలో కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి, బట్ ప్రిడామినెంట్లీ 90% న్యూజిలాండ్ అండి. ఇట్స్ క్వైట్ యూనిక్ టు న్యూజిలాండ్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇట్స్ అ బుష్ అండి యాక్చువల్గా. అది మీకు ఫారెస్ట్ లో, వ్యాలీస్ లో, మౌంటైన్స్ లో నేచురల్ గానే మీకు ఉంటది అనమాట. బుష్ అంటే చెట్టు అనమాట. మనుకా అనేది చెట్టు పేరు. చెట్టు అంతే, చెట్టు పేరు అండి మనుకా అనేది. సో అట్లా ఆ బీస్ ఏంటంటే మనుకా నుంచి, ఆ ట్రీ నుంచి నెక్టార్ కలెక్ట్ చేసి హనీని చేస్తాయి కాబట్టి మనం మనుకా హనీ అంటాం. ఎనీథింగ్ అండి, ఇప్పుడు ఏ హనీని తీసుకున్నా కూడా ఒక ట్రీ నుంచి రావాల్సింది. అవును. అంటే బీస్ ఉండాలి, ట్రీస్ ఉండాలి, ఈ రెండు కంబైన్ అవుతేనే హనీ వస్తుంది. సో జనరల్ గా ఆ ట్రీ నేమ్ నే మనం హనీ నేమ్ కింద వాడతాం. మనుకా హనీ అని అట్లా వచ్చిందండి. యాక్చువల్ మనుకా ఇస్ ఏ ట్రీ నేమ్. ఈ ఎంజిఓ అని వాల్యూస్ అని చెప్తా ఉంటారు కదండి హనీలో, ఏంటి అసలు ఎంజిఓ అంటే ఏంటి అసలు? ఎంజిఓ అనేది మిథైల్ గ్లైకాసాల్ అని, ఇట్స్ నేచురల్ గా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అది ఉందండి హనీలోనే, నేచురల్ గానే ఉందన్నమాట. అది ఇట్స్ అగైన్ వెరీ యూనిక్ అనమాట. ప్రతి హనీలో ఉంటుంది అది? లేదండి, వేరే హనీలో ఏ హనీలోనూ లేదు, ఒక్క మనుకా హనీలోనే ఉంది. ఓకే. సో అట్లా ఇది చాలా యూనిక్ అండ్ ఫేమస్ అయింది. 2006 లో డిస్కవర్ చేశారు దాన్ని, హనీలో ఈ కాంపౌండ్ ఉంది అని. 2008-2009 నుంచి ఇంకా బాగా రికగ్నిషన్ అది వచ్చిందండి. సో 2010 నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్తా ఉంది. ఇదేంటంటే ఎంజిఓ అనేది యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్. ఓకే. సో ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ అండ్ పోటెంట్ మాలిక్యూల్. దీని మూలంగా చాలా అడ్వాంటేజెస్ మనకి తీసుకోవచ్చు. అంటే హెల్త్ పరంగా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి మనుకా వల్ల? అంటే హనీ వల్ల నిజంగా హనీ మామూలుగానే మీకు చాలా మంచిదని ఎప్పటి నుంచో ఉందండి. ఇట్స్ వెరీ ఓల్డెస్ట్ నోన్ ఫుడ్ యాక్చువల్ చెప్పాలంటే. ఈ మనుకా హనీకి వచ్చేసి ఇంకా స్పెషల్ ప్రాపర్టీస్ అంటే మీకు యాంటీ బ్యాక్టీరియల్, మీకు ఇంకా వేరే హనీలో ఉన్నదానికన్నా కూడా ఒక 100 times ఎక్కువ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా, తర్వాత మీకు ఇమ్యూనిటీ పెరగాలన్నా కూడా, మీకు అల్సర్స్ ఉన్నా కూడా, సో ఇట్లా అన్నిటికీ ఈ మనుకా హనీ అనేది సమ్వాట్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో అట్లా ఇదేంటంటే మాకు 2010 నుంచి చాలా రీసెర్చ్ చేసాం దీనిపైన. అంటే చాలా మంది సైంటిస్టులు దే పబ్లిష్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అండి. యాక్చువల్ మనుకా హనీ వరల్డ్ వైడ్ మొత్తం మీద మీకు చెప్పాలంటే thousands ఆఫ్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ రీసెర్చ్ యాక్చువల్గా న్యూజిలాండ్లోనే కాకుండా మీకు త్రూ అవుట్ యూరప్, యూకే అండ్ యుఎస్ఏ నుంచి ఎక్కువ రీసెర్చ్ చేసి దాన్ని ప్రాపర్టీస్ని డిస్కవర్ చేసి దాన్ని పబ్లిష్ చేయడం ద్వారా ఏముందంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కూడా బాగా ఫేమస్ అయిపోయింది. సో 2010 నుంచి. అయితే సార్ ఇప్పుడు మార్కెట్లో దొరికే హనీలో 90% అడల్టరేటెడ్ అని చెప్తారు. ఐ మీన్ హనీ 100 రూపాయలకే వస్తుంది, అవును, 1,00,000 రూపాయలకి కూడా ఉంది. అవునండి. 1 kg హనీ ఎంత ఉంటుందండి హైయెస్ట్ మీరు చూసింది? 250 grams హనీ వచ్చేసి హైయెస్ట్ దాదాపు ఉందండి. 5,000 USD వరకు కూడా న్యూజిలాండ్ నుంచి వెళ్తుంది. అది హైయెస్ట్ అంటే హైయెస్ట్ 1 kg $20,000. $20,000 అంటే ఆల్మోస్ట్ 16 lakhs ఇండియన్ రూపీస్ ఉందండి. ఉంది. ఏముంటుందండి ఆ హనీలో అంత వర్త్ ఏముంటుంది? ఇదండి ఎంజిఓ అని చెప్పా కదా, అది హైయెస్ట్ ఉంటే ఎక్కువ హెల్త్ అడ్వాంటేజెస్ అని ఆల్రెడీ రీసెర్చ్ ఉంది కాబట్టి హయ్యర్ ద ఎంజిఓ మోర్ ద ప్రైస్ ఆఫ్ హనీ. అండ్ ఆల్సో అదేంటంటే చాలా చాలా డిఫికల్ట్ అట్లాంటి హనీస్ ని, అంటే ఆ మనుకా హనీ ఆ లెవెల్ ఆఫ్ ఎంజిఓ రావటం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్. అది ఓన్లీ న్యూజిలాండ్ లో వెరీ ఫ్యూ ఏరియాస్ నుంచి అది వస్తుంది అనమాట. ఓకే. సో దాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ మేమేం చేస్తామంటే దాన్ని స్టోర్ చేస్తాం. అట్లీస్ట్ ఒక 3-4 years 2-3 years వరకు స్టోర్ చేసి అప్పుడు ఆ ప్రాపర్టీస్ ఆ ఎంజిఓ లెవెల్ రీచ్ అయిన తర్వాత ప్యాక్ చేసి అమ్ముతాం. కాబట్టి ఈ త్రూ అవుట్ ప్రాసెస్ లో మీకు చాలా చాలా కంప్లైంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్, టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ కానీ, తర్వాత మీకు హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా బీ కీపర్స్ ఏంటంటే హెలికాప్టర్లో వెళ్ళి హైప్స్ పెడతారు అక్కడ, ఎందుకంటే ఇట్స్ వెరీ రిమోట్ రీజియన్స్. ఓకే. ఓకే. సో హెలికాప్టర్ ఉంటుంది, తర్వాత వాళ్ళు హార్వెస్ట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత నుంచి కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ కానీ, టెస్టింగ్ కూడా చాలా చాలా రకాల టెస్ట్లు ఉంటాయండి. యాక్చువల్లీ వీ డూ మోర్ దెన్ 20-25 different types of testing and hundreds of pesticides కూడా చేస్తాం. యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ఇట్స్ లాట్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంది. అండ్ డిమాండ్ పర్టికులర్ అంటే హై ఎండ్ మనుకా హనీకి డిమాండ్ కొంచెం ఉంది కాబట్టి నేచురల్ గానే కొంచెం అది ఆ ప్రైస్ కొంచెం హైక్ ఉంటుంది. బట్ అంత ఎవరండి జనరల్ గా ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఇక్కడ యూఏఈలో జనరల్ గా ఎక్కువ రాయల్ ఫ్యామిలీస్
వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఓకే. అండ్ యూరోప్లో యాక్చువల్గా యూరోప్లో కూడా యూరోపియన్స్ ఎస్పెషల్లీ జర్మనీ ఈజ్ నెంబర్ 1 మార్కెట్ అండి. ఈ హనీ కన్జంప్షన్లో మనుక హనీ కన్సంప్షన్కి Consumption. జర్మనీ ఈజ్ నెంబర్ 1. అండ్ యుఎస్ఏ ఇప్పుడిప్పుడే బాగా పికప్ అవుతుంది. ఓకే. జర్మనీలో కూడా చాలా మంది ఎంజిఓ 1000 ఎంజిఓ 1200+ వరకు కూడా తీసుకుంటారు. ఓకే. 1200 ఉంటే హైయెస్ట్ ఇంకా అది. అంటే జనరల్గా 1200+ వరకు రెగ్యులర్గా కమర్షియల్గా తిరుగుతుంది. 1200+ నుంచి ఇంకా హైయెస్ట్ వచ్చేసి మేము రిలీజ్ చేసింది మొన్న ఈ మధ్య 2000+ కూడా వచ్చిందండి ఒకటి. ఒక వేరే కంపెనీ రిలీజ్ చేశారు. ఓకే. ఇంకా అది చాలా రేర్ అనమాట. అది ఇంకా 1200+ నుంచి 2000 వరకు ఇంకా లిమిటెడ్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. లిమిటెడ్ క్వాంటిటీస్లో అట్లా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే. అది కూడా దాదాపు ఒక జస్ట్ 400 జార్స్ అంతే. అంతకు మించి ఎక్కువ ఉండదు అనమాట. సో ఇప్పుడు దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దానికి డిమాండ్ ఉంటుందండి జనరల్గా. ప్లస్ సార్ ఈ బీ హైవ్స్ గురించి చెప్పారు కదా, నేను ఎక్కడో చదివాను, ఈ బీస్ కూడా ఆ ఎక్స్ట్రాక్షన్లో కూడా రాణి ఈగ వర్క్ చేయదు, చేస్తుందో సంథింగ్. చేయదండి. రాణి ఈగ వర్క్ చేయదు, క్వీన్ చేయదు. అండ్ పర్టికులర్ బీ ఎక్స్ట్రాక్ట్ చేసేది హనీ, అది స్పెషల్ అంట కదా, సమ్ రాయల్ జెల్లీ అని ఇది అంటారంట. రాయల్ జెల్లీ అనేది వర్కర్ బీస్, ఫీమేల్ బీస్ అండి. మేల్ బీస్ డ్రోన్స్ అంటారు. సో డ్రోన్స్ యాక్చువల్గా ఏం అసలు నెక్టార్ కలెక్ట్ చేయడం కానీ ఏం చేయవన్నమాట డ్రోన్స్. సో ఎక్కువ అసలు నెక్టార్ని కలెక్ట్ చేసేదే ఫీమేల్ బీస్, వర్కర్ బీస్ అంటారు. ఓకే. సో అవి వెళ్ళి పోలెన్ని కలెక్ట్ చేస్తాయి, నెక్టార్ని కలెక్ట్ చేసి వచ్చి బీహైవ్లో వచ్చిన తర్వాత వాటి గ్లాండ్ నుంచి, హెడ్ గ్లాండ్ నుంచి మీకు ఒక వైట్ కలర్ ఒక లిక్విడ్ ఒకటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే. సో అది తీసుకెళ్ళి ఓన్లీ క్వీన్ బీకే ఫీడ్ చేస్తాయి అన్నమాట. ఓకే. ఇవి తెచ్చి క్వీన్ బీకి ఫీడ్ చేస్తాయి. సో అదేంటంటే రాయల్ జెల్లీ అనేది ఇట్స్ ఎ వెరీ హై, చాలా న్యూట్రిషియస్, హై ఇన్ ప్రోటీన్ కంటెంట్, ఎమినో యాసిడ్స్, తర్వాత ఫ్యాటీ యాసిడ్స్. మీకు డిఫరెన్స్ ఏంటి అంటే వర్కర్ బీస్ వచ్చేసి నార్మల్ లైఫ్ స్పాన్ 6 వీక్స్ అండి, 6 to 8 వీక్స్ ఒక బీ. తర్వాత చనిపోతాయి అనమాట. వేరే క్వీన్ బీ కెన్ లివ్ అప్ టు 2 years అండి. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే క్వీన్ బీ ఈట్స్ దిస్ రాయల్ జెల్లీ. ఓకే. సో అట్లా అందుకని రాయల్ జెల్లీ అనేది మళ్ళీ దాన్ని సపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మనం చేస్తున్నాం. బీ కీపర్స్ సపరేట్ గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని చేస్తారండి. అది కూడా వెరీ ఎక్స్పెన్సివ్. దాదాపు 1 kg రాయల్ జెల్లీ వచ్చేసి మీకు $10,000 వరకు ఉంటుంది. అది కూడా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ అగైన్ రాయల్ జెల్లీని మళ్ళీ సప్లిమెంట్స్ లో యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత యాక్చువల్గా ఫేషియల్ స్కిన్ కేర్ ఇండస్ట్రీకి కూడా అది చాలా యూస్ఫుల్ ఉంది. సో బీస్ నుంచి వచ్చే ప్రతి ప్రొడక్ట్ ఈజ్ వెరీ యునిక్ అండ్ స్పెషల్. మనం జనరల్గా మార్కెట్లోకి వెళ్ళి హనీ చూస్తాం కానీ ఇంత సబ్జెక్ట్ ఉందని అసలు తెలియదు హనీ వెనకాల. కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా దొరుకుతున్నాయి కదా సార్ ఈ హనీ ఇవన్నీ. అది ఒక రకంగా ఉంటుంది, లైక్ కొంచెం సెమీ లిక్విడ్ లాగా అట్లా ఉంటుంది. ఈ కొన్ని మాత్రం సెమీ సాలిడ్ లాగా ఉంటాయి. సో ఏంటి ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? మెయిన్లీ టెంపరేచర్, క్లైమేట్ బట్టి ఉంటుందండి. సో ఇండియా మనకి హాట్ కంట్రీ కాబట్టి జనరల్గా అక్కడ వచ్చే హనీ అంతా మీకు లిక్విడ్ గానే వస్తుంది. న్యూజిలాండ్ టెంపరేట్ క్లైమేట్ కాబట్టి అక్కడ టెంపరేచర్స్ జనరల్గా తక్కువ ఉంటాయి కాబట్టి మీకు పేస్ట్ లాగా హనీ వచ్చినప్పుడే మీకు దాదాపు క్రిస్టలైజ్డ్ సెమీ లిక్విడ్ లానే ఉంటుంది. సో అదేంటంటే దాన్ని అలానే తీసుకుంటే మనకి క్రిస్టల్స్ మనకి మౌత్ లో అంత ఫీలింగ్ బాగుండదని మేమేం చేస్తామంటే దాన్ని బ్లెండ్ చేస్తాం. అంటే బ్లెండ్ అంటే ఒక ట్యాంక్ లో వేసి దాన్ని బాగా మిక్స్ చేస్తాం అనమాట. అది ఆ ప్రాసెస్ ఒక 2 days 3 days చేస్తాం. దాని మూలంగా ఏమవుతుందంటే మీకు క్రీమ్ లాగా అయిపోతుంది, ఫైన్ క్రిస్టల్స్ లాగా అవుతాయి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు అది హనీ నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు ఆ కన్సిస్టెన్సీ బాగుంటుందని అట్లా చేస్తాం. సో అందుకని మీకు మనుక హనీ జనరల్ గా మీకు లిక్విడ్ లాగా ఉండదు. న్యూజిలాండ్ నుంచి వచ్చేది మీకు డెఫినెట్ గా క్రీమ్ పేస్ట్ లాగానే క్రీమ్ లాగానే ఉంటుంది. మన ఇండియాలో దొరికేది జస్ట్ లైక్ లిక్విడ్ లాగా ఉంటుంది. బోత్ ఆర్ సేమ్ అండి. ఇప్పుడు మీరు ఈ క్రీమ్ హనీని కూడా మీరు 35 degrees Centigrade దగ్గర ఒక 1 day 2 days పెట్టి వదిలేస్తే లిక్విడ్ అయిపోతుంది కంప్లీట్. సో ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్. ఓకే. సో అలా మీ హనీ జర్నీ న్యూజిలాండ్ లో దాదాపు ఎన్ని సంవత్సరాలు? నేను ఇంకా అట్లానే ఉన్నాను, హనీ ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఆల్మోస్ట్ 14 years. సో ఓకే. సో అలా న్యూజిలాండ్ లో హనీ ఇండస్ట్రీలో మీరు సైంటిస్ట్ దాకా, ఇప్పుడు సైంటిస్ట్ కదా మీ రోల్ వచ్చేసి? అవునండి, సైంటిస్ట్ దాకా. సో మధ్యలో ఈ యుఏఈ జర్నీ ఏంటి అసలు? దుబాయ్కి ఎందుకు వచ్చారు అసలు? అలా ఎలా వచ్చారు? ఫస్ట్ 2019లో నన్ను ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఇక్కడ దుబాయ్ నుంచి కాంటాక్ట్ చేశారండి. ఓకే. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ రసల్ ఖైమా గవర్నమెంట్ వాళ్ళు ఒక హనీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ ఫ్రమ్ న్యూజిలాండ్ స్పెసిఫిక్ గా.
ఓకే, హనీ ఫేమస్ కాబట్టి మనుకా హనీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే కావాలని అని వాళ్ళ రిక్వైర్మెంట్ ఉండటంతో వాళ్ళు న్యూజిలాండ్లో కొంతమందిని కాంటాక్ట్ చేశారు. అందులో నేను ఒకరిని. సో నన్ను ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ కాంటాక్ట్ చేశారు వాళ్ళు. నేను ఫస్ట్ ఇగ్నోర్ చేశానండి, యాక్చువల్గా స్కామ్ అనుకున్నాను టు బి ఆనెస్ట్. ఎందుకంటే దుబాయ్లో హనీ ఎట్లా వస్తుంది యాక్చువల్గా తెలియదు కదా, తెలియదు. సో అట్లా 2-3 టైమ్స్ ఇగ్నోర్ చేశాను. తర్వాత వాళ్ళు డైరెక్ట్గా నాకు ఒకసారి మనం ఫోన్లో మాట్లాడదాం అని చెప్తున్నారు. సరే ఒకసారి ఫోన్లో మాట్లాడదామని ఒకసారి ఫోన్లో కనెక్ట్ అయ్యామండి. అప్పుడు వాళ్ళు చెప్పారు మొత్తం ప్రాజెక్ట్ గురించి, ఇట్లా రసల్ ఖైమా అండ్ వన్ ఆఫ్ ద ఎమిరేట్. సో వాళ్ళ యొక్క చిన్న హనీ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, దట్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ అని. సో అట్లా నేను ఇంకా కనెక్ట్ అయ్యాను. కానీ కాదు సార్, మేము ఆల్మోస్ట్ 10 years నుంచి దుబాయ్లో ఉంటున్నాం, మాకే తెలియదు ఇక్కడ హనీ దొరుకుతుందని. ఐ మీన్ మీరు పరిచయం వరకు మాకే తెలియదు ఇక్కడ హనీ దొరుకుతుంది ఇవన్నీ కూడా. సో ఏంటి అసలు యూఏఈలో కూడా క్వాలిటీ హనీ దొరుకుతుందా, అసలు ఏంటి దాన్ని? ఉందండి, యాక్చువల్గా యూఏఈ వచ్చేసి దాదాపు 800 tons ఆఫ్ హనీ వస్తుందండి ఇయర్లీ. ఇది మొత్తం 7 Emirates లో కలిపి 800 tons వస్తుంది. ఎక్కువ వచ్చేది అబుదాబి నుంచి ఎక్కువ వస్తుందండి. అక్కడ అబుదాబిలో సిదర్ అని అక్కడ ట్రీస్, ఇక్కడ మెయిన్ 2 అండి. సో సిదర్ సమ్మర్ కదండి, సిదర్. అవునండి, సిదర్ అండ్ సమ్మర్ హనీ, సమ్మర్ హనీ. సో ఇక్కడ దొరికే హనీ క్వాలిటీ ఎలా ఉంటుందండి అసలు? ఇక్కడ లోకల్లో అంత క్వాలిటీ దొరుకుతుందా ఇక్కడ ఉన్న డెజర్ట్? యూఏఈ కూడా చాలా క్వాలిటీ అండి. టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు సిదర్ హనీ చాలా స్వీట్ గా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లోకల్ మార్కెట్ లో దొరుకుతుంది అది? ఉందండి, అన్ని షాప్స్ లో ఉంటాయి. జనరల్ గా మీకు చిన్న చిన్న షాప్స్ లో ఉన్నాయి. తర్వాత మీకు షాపింగ్ మాల్ లోకి వెళ్ళినా కూడా కొంతమంది హనీ బకెట్స్ లో కూడా ఇస్తున్నారు. బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ అథెంటిక్. అది మనం అడల్టరేషన్ అన్ని ఉన్నాయి, ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ చాలా క్వాలిటీ హనీ అయితే ఉందండి. మీకు సామర్ హనీ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది టేస్ట్. సామర్ హనీలు కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దానిపైన ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు కంప్లీట్ గా యూఏఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందండి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా డెవలప్ చేయాలి? ఇన్వాల్వ్ అయ్యండి. అడాప్సా, తర్వాత మనకి మోకా మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ మనం అందరం కలిసి కొలాబరేటివ్ తోనే వర్క్ చేస్తున్నాం. ఓకే. సో ట్రైంగ్ టు ఎలివేట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సామర్ హనీ అండ్ సిదర్ హనీ. ఇక్కడ యూఏఈ హనీని ఫేమస్ చేయాలని. అవునండి, అంటే ప్రొడక్షన్ కూడా పెంచుతున్నారు. ప్రొడక్షన్ కూడా ఉందండి, ప్లాన్ ఉంది. నెక్స్ట్ 10 years కి ప్రొడక్షన్ దాదాపు 2-3 times చేయాలని. తర్వాత ఆ రెగ్యులేటరీ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ కూడా ప్రస్తుతానికి ఏం లేవండి. యాక్చువల్గా చాలా చాలా ఇది ఉంది. సో మీరు ఇనిషియేట్ చేయటం ఇవన్నీ వచ్చి ఇక్కడ కొత్త లేదండి, అక్కడి నుంచి ఉంది. ఇప్పుడు బాగా లాస్ట్ 4 years ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి బాగా పికప్ అయిందండి. ఓకే. అన్ని ఎమిరేట్స్ వాళ్ళు కూడా ఇంచుమించు బాగానే స్ట్రిక్ట్ చేస్తున్నారు చేయాలని, డెవలప్ చేయడానికి. ప్లస్ దానికి ఏంటంటే మేము హెల్ప్ చేస్తున్నాం బాగా. అంటే మా న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ బాగా స్ట్రిక్ట్ గా రెగ్యులేటరీ కంప్లైంట్స్ అవన్నీ, అంటే ఆ క్వాలిటీ పాలసీస్ అవన్నీ డెవలప్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఎగ్జాక్ట్ గా అలానే చేద్దామని ప్లాన్ ఉందండి. ఓకే. ఓకే. సో మీరు న్యూజిలాండ్ సిటిజన్ బేసిక్ గా? అవునండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి 3 years అయింది. 4 years కంప్లీట్ అయింది. సో ఎలా అనిపిస్తుంది యూఏఈ దుబాయ్ వాతావరణం? అది కంప్లీట్ ఆపోజిట్. న్యూజిలాండ్ అంటే మీకు కంప్లీట్ కోల్డ్ కంట్రీ. సో దుబాయ్ అనేది హాట్ కంట్రీ. అంటే ఇయర్లో అట్లీస్ట్ 3 months కోల్డ్గా ఉంటుంది, మిగతా అంతా కూడా హాట్. సో ఎలా అడ్జస్ట్ అవుతున్నారు ఇక్కడ? ఫస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పడ్డానండి. నేను ఫస్ట్ జనవరిలో వచ్చాను కాబట్టి అప్పుడు 2020 జనవరిలో వచ్చానండి. అప్పుడు ఇంకా కోవిడ్ రాలేదు యాక్చువల్లీ. సో అప్పుడు బాగా అనిపించింది. అండ్ మామూలుగానే న్యూజిలాండ్లో సమ్మర్ ఎలా ఉంటుందో ఇక్కడ వింటర్ అలా ఉంటుందండి జనరల్గా. ఓకే. సో అట్లా కాదు, ఫస్ట్ సమ్మర్లో బాగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా చాలా అలవాటు అయిపోయానండి. ఇప్పుడు వెరీ కంఫర్టబుల్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్తే చాలా చల్లగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి. సో అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు మీరు. సో ఎప్పుడు మ్యారేజ్ అయింది, పిల్లలు? న్యూజిలాండ్ లో ఉండగానే, ఐ మీన్ న్యూజిలాండ్ మ్యారేజ్ అయిందండి. 2007 లో మ్యారేజ్ అయింది. ఓకే. సో తను కూడా జ్యోతి వచ్చేసి సేమ్ కాలేజ్ అండి ఇద్దరం. ఓకే. కాకపోతే అక్కడ కలుసుకోలేదు మేము కాలేజ్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో. 5 years తను నాకు జూనియర్ అనమాట. ఓకే. కాకపోతే మేమిద్దరం కలిసి ఒక కామన్ నెట్వర్క్ లో ఆన్లైన్ లో కలుసుకున్నాము. సో అట్లా మ్యారేజ్ అది చేసుకున్నామండి. 2007 లో అయింది. 2008 లో ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాడు. అండ్ సెకండ్ వచ్చేసి 2012 అండి. ఇద్దరు బాబులు. సో వాళ్ళిద్దరు కూడా న్యూజిలాండ్ సిటిజన్స్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారండి? అక్కడండి, సేమ్ టేకులపల్లి. ఎక్కడైతే నేను పుట్టానో అక్కడే, అప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. సో నాన్నగారు ఇంకా వ్యవసాయం చేస్తున్నారు? లేదండి, ఇప్పుడు అంతా హ్యాపీగా అక్కడే ఇంట్లోనే ఫుల్
చెట్లు అది బాగా నాన్నగారికి ఏంటంటే వ్యవసాయం బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడ ఒక ఉద్యానవనం లాగా బాగా డెవలప్ చేశారు యాక్చువల్గా ఇల్లుని, అండ్ దట్ యాక్చువల్లీ ఎంజాయ్. సో ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తాను నాన్నగారికి? ఇప్పుడు ఆయన విష్ ఇది అంతే కదా, అవునండి. ఆయన అభీష్టం మేరకు మీరు వచ్చారు. పుష్ చేశారు నన్ను. ఓకే. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారండి. ఎప్పుడు మీకేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా లేదండి అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చినందుకు? కానీ అది ఇంకోలా ఉండేది. వెరీ థ్యాంక్ఫుల్ టు యాక్చువల్లీ మై డాడ్. నేను యాక్చువల్గా అప్పుడు నాకు స్టిల్ రిమెంబర్ ఆ రోజు ఎంసెట్ కౌన్సిలింగ్ రోజు నాకేమో ఈధర్ ఎలక్ట్రికల్ కానీ లేకపోతే జనరల్ గా కంప్యూటర్స్ కానీ జాయిన్ అవ్వాలని ఉండేది అప్పట్లో. అంటే ఆ రోజు కాకపోతే ఆ రోజు నాన్నగారు నన్ను ఒక చిన్న మాట అన్నారు, అరే మనది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ కదా, ఫుడ్ టెక్నాలజీ తీసుకుంటే ఏదైనా ఉపయోగపడుతుంది మన ఊరికి కానీ ఏదైనా కానీ అని. సో బ్లైండ్ గా ఇంకా నేను ఆయన మాటలు ట్రస్ట్ చేసి ఆ రోజు తీసుకోవడం జరిగిందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. జనరల్ గా అండి ఇప్పుడు అంటే మీరు 2002 ఆ టైంలో అన్నట్టున్నారు కదా, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ పిల్లల్ని ఇలాంటి ఫార్మింగ్ లోకి వాటికి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు కాదు, లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ట్రెండ్ అదే. అవునండి. సో ఐటీ కానీ ఇంకా వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోమని చెప్తున్నారు, కానీ ఎవరో కూడా వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. అలాగే ఫుడ్ టెక్నాలజీ ఇలాంటి కోర్సులు చదవడానికి పెద్ద ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. సో బట్ మీరు ఆ టైంలో అది కాదనుకుని, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కాదనుకుని ఫుడ్ టెక్నాలజీకి వెళ్ళారు. అవునండి. సో డెఫినెట్లీ ఇట్ గ్రేట్ అండి. థ్యాంక్స్ టు మీ ఫాదర్, నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆయన వెరీ గ్రేట్ఫుల్, చాలా హ్యాపీ అండి. సో యా, ఆ డెసిషన్ మూలంగా నేను వెరీ హ్యాపీ. ఓకే. సో ఈ జర్నీలో అండి మీరు ఆల్మోస్ట్ 20 years మీరు వర్క్ స్టార్ట్ చేసి మీకు బాగా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏమైనా ఉందా? స్ట్రగ్లింగ్ 2008లో అప్పుడు రిసెషన్ వచ్చిన టైంలో కొంచెం న్యూజిలాండ్ ఎకానమీ అది బాగా ఎఫెక్ట్ అయిందండి. ఆ 2008 నుంచి 2009, 2010 వరకు బాగా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే అప్పుడే మ్యారేజ్ అయింది యాక్చువల్లీ, అండ్ బాబు కూడా 2008లో పుట్టాడు. అండ్ కివీ ఫ్రూట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తానని చెప్పాను కదా, ఆ కివీ ఫ్రూట్ ఇండస్ట్రీలో తర్వాత నాకు 2010లో ఒక 1 year గ్యాప్ వచ్చిందండి నాకు. ఓకే. సో ఆ గ్యాప్ లో ఏంటంటే చాలా జాబ్స్ నేను అప్లై చేయడం జరిగింది. జాబ్ లాస్ అయ్యారు అప్పుడు? లాస్ ఏం లేదండి, అది కాంట్రాక్ట్ జాబ్. నేను వెళ్ళింది కూడా కాంట్రాక్ట్ జాబ్ అది. ఓకే. ఓకే. సో అది 1 year కాంట్రాక్ట్ కానీ నేను వెళ్ళానండి యాక్చువల్గా. కివీ ఫుడ్ ఇండస్ట్రీలో 1 year కాంట్రాక్ట్ అని వెళ్ళి నా కాంట్రాక్ట్ ఫినిష్ చేయడం అయిపోయింది. సో నేనేమనుకున్నానంటే ఇంకా అదే అక్కడి నుంచి హనీ ఇండస్ట్రీలోకి జంప్ అవుదామని అప్పటి నుంచే ప్లాన్. కాబట్టి నేను జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను 2008 నుంచి. ఆ రిసెషన్ బాగా ఎఫెక్ట్ అయిందండి యాక్చువల్లీ. సో 1 year యాజ్ అ ఫ్యామిలీ బాగా స్ట్రగుల్ అయ్యాం, ఫైనాన్షియల్ గా ఎవ్రీథింగ్. 2010లో లక్కీగా నాకు మళ్ళీ హనీ ఇండస్ట్రీలో జాబ్ రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఆయన ఎవరు. మీరు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయిన సందర్భం మీ కెరీర్ లో యాజ్ ఎ సైంటిస్ట్ కాబట్టి మీరు ఎన్నో ఇన్నోవేషన్స్ చేసి ఉంటారు, ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసి ఉండొచ్చు, బట్ మీకు బాగా తృప్తినిచ్చింది ఏంటి అసలు ఈ దీంట్లో కూడా? కొన్ని ఉన్నాయండి. జనరల్ గా ఒకటి ఏదన్నా మీకు బాగా బెస్ట్ అనిపించింది ఒకటి చెప్పండి. 2018లో ఒక బ్లెండింగ్ ప్రోగ్రామ్ అది మేము కనిపెట్టామండి. యాక్చువల్గా ఏంటంటే మనుకా హనీ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ $500 million వరల్డ్ వైడ్. అంటే ఓన్లీ న్యూజిలాండ్ నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసే వాల్యూమ్ అది. నేను వర్క్ చేస్తున్న కంపెనీ వచ్చేసి దాదాపు $300 million ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది. సో నేనేంటంటే ఐ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ద టెస్టింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఆల్సో మీకు ఏంటంటే మాకు ఎవ్రీ వీక్ మనం దాదాపు 50 to 60 tons ఆఫ్ హనీ మేము బ్లెండింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. అదంతా మాన్యువల్గా ఎక్కువ చేసేవాళ్ళం అండి, అంతా ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో పెట్టి వాటిలో పెట్టి. ఎందుకంటే ఒక బ్యాచ్ని చేయాలంటే వీ నీడ్ టు గో త్రూ ఎ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ దానికి దాదాపు 20 to 25 డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. సో ఒక బ్యాచ్ని చేసేటప్పుడు మళ్ళీ ఎవ్రీ కాంటినెంట్కి మళ్ళీ వీ హ్యావ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. ఓకే. సో ఇదంతా ఆటోమైజ్ చేద్దామని నేను ఇంకొక కొలీగ్ ఇద్దరం కలిసి ఒక చిన్న ఆర్ లాంగ్వేజ్ అని ఒక స్టాటిస్టికల్ టూల్, అంటే నాకు ఎక్కువ ఐడియా నాది ఇట్లా చేద్దామని ఇద్దరం కలిసి యాక్చువల్లీ వీ డెవలప్డ్ ఏ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అండి అది. అది ఆన్లైన్లో చేసి దాని కోడింగ్ అంతా చేసి సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసాము. దాని మూలంగా వీ సేవ్డ్ ఆల్మోస్ట్ $4 million అండి కంపెనీ. దట్ వాజ్ ద బిగ్గెస్ట్, చెప్పాలంటే వెరీ ప్రౌడ్ మూమెంట్. అంటే మనీ సేవ్ అయినాయి కాబట్టి. అదర్వైజ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్ట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయ్యారా లేదంటే వాళ్ళు న్యూజిలాండ్ లోనే? లాస్ట్ ఇయర్ షిఫ్ట్ అయ్యారండి. ఫస్ట్ 3 years నేను ఒక్కనే ఉన్నాను. ఓకే. అండ్ ఎవ్రీ 4 months కి 5 months కి నేను వెళ్తాం కానీ లేకపోతే వాళ్ళ హాలిడేస్ రావడం జరిగింది.
లాస్ట్ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయామండి. ఓకే, ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడే ఎడ్యుకేషన్ అది ఇక్కడే చదువుతున్నారు. సో ఆవిడ కూడా వర్క్ చేస్తున్నారు. న్యూజిలాండ్ వర్క్ చేసేవాళ్ళ ఇంతకు ముందు? లేదండి, యాక్చువల్ 2019లో మేము బిజినెస్ అది స్టార్ట్ చేసామండి. మనుకా హనీ ఎక్స్పోర్టింగ్ మీ ఓన్ కంపెనీ. 2019లో ఎప్పటి నుంచో ప్లాన్ ఉండింది నాకు. అంటే అదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాస్ హౌ టు ప్రమోట్ మనుకా హనీ అండ్ ఎట్లా ఎఫెక్టివ్ గా చేయాలని. నా ఐడియాస్ తో నేను కొలాబరేట్ అయ్యి తను జ్యోతి, నేను అండ్ ఇంకొక పార్ట్నర్ రాబిన్ అని, తను హీస్ ఫ్రమ్ నెదర్లాండ్స్. ఓకే, సో మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసామండి 2019లో. సో అదంతా ఆవిడ తను చూసుకుంటుందండి ఎవ్రీథింగ్. సో మాకు కూడా పరిచయం చేయండి జ్యోతి గారిని. సో అయితే మీరు సైంటిస్ట్, ఆవిడ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట. తనే చూసుకుంటుంది మొత్తం బిజినెస్ అంతా ఆవిడ చూసుకుంటుంది. ఆపరేషన్స్ షీ విల్ టేక్ కేర్. జ్యోతి గారు నమస్తే అండి. హలో అండి. సో వెల్కమ్ టు ఓపెన్ బుక్. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా మేము సునీల్ గారి జర్నీ గురించి తెలుసుకున్నాం. సో మీ జర్నీ సునీల్ గారితో ఎలా, సో ఇప్పటిదాకా ఈ 17 years జర్నీ ఒకసారి మీ మాటల్లో కూడా. ఓకే, సునీల్ పరిచయం అయిన 2 ఏళ్ళకండి మాది 2007లో మాది మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన విదిన్ 1 month నేను సునీల్తో పాటు ఐ మూవ్ టు న్యూజిలాండ్. ఓకే, దానికంటే ముందు మీ పేరెంట్స్ గురించి చెప్పండి. మీరు ఎక్కడ అసలు మీ ఎడ్యుకేషన్, మీ పేరెంట్స్? సో నాది బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా హైదరాబాద్. మా పేరెంట్స్, మా ఫాదర్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ బట్ మైగ్రేటెడ్. సో ఇద్దరు సేమ్ కృష్ణా డిస్ట్రిక్ట్? సేమ్ ఇంచుమించు విలేజెస్ కూడా పక్కన. బట్ మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి 50s లో అనుకుంటా, 60s లో అనుకుంటా దే మైగ్రేటెడ్ టు హైదరాబాద్. మా మమ్ వాళ్ళ సైడ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. సో అండ్ మా అమ్మ వాళ్ళ అప్బ్రింగింగ్ పార్షియలీ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, బెంగళూరు అండ్ ఆంధ్రాలో అయింది. అండ్ సో నాది ఫుల్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్. సో పక్కా హైదరాబాద్, పక్కా హైదరాబాద్. యా, నో డౌట్. సో సునీల్తో పరిచయం అయిన 2 years లో మాది మ్యారేజ్ అయింది. అండ్ మ్యారేజ్ అయిన వెంటనే న్యూజిలాండ్ రావడం. న్యూజిలాండ్ వచ్చిన వెంటనే విదిన్ ఫ్యూ ఇయర్స్ వీ హ్యాడ్ బోత్ చిల్డ్రన్, ఇద్దరు బాయ్స్. తర్వాత డ్యూరింగ్ దిస్ టైమ్ నేను మల్టిపుల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ విదిన్ ఫుడ్ ప్యాకేజింగ్ అండ్ తర్వాత గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లో ఐ వాజ్ ఇన్ ద. సో మీరు వర్క్ చేశారు న్యూజిలాండ్ లో? డెఫినెట్లీ వర్క్. సో ఐ హ్యాడ్ దట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆల్ అలాంగ్. బట్ నా ఎవ్రీ జాబ్ యాజ్ అన్ ఎంప్లాయీలో ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ నా స్కిల్స్ ని నేను ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సో మచ్ మోర్ అనే థాట్ ఎప్పుడు ఉండేది. అండ్ ఆర్గనైజేషన్స్ లో ఆబ్వియస్లీ బ్యూరోక్రసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేనేజర్స్ దగ్గర నుంచి ఆ ఛాన్స్ రాలేదు టు క్లైంబ్ అప్ ద ladder. So when Sunil came up with his business idea concept, I wanted to be there for him. So Tana vision became my vision too. Tana dream became my dream too. So atla 2019 lo start chesam Zealandia Honey. What is the company name? Zealandia Honey. Zealandia Honey. Yeah. So Zealandia ante it's a దానికి ఒక పేరు ఉంది కదా, కాంటినెంట్ అండి అది? Yeah. 8th continent. Okay. Yeah. So submerge continent. Okay. దానిపైన న్యూజిలాండ్ ఉంది యాక్చువల్లీ. ఓకే, న్యూజిలాండ్ ఏదైతే మీరు చూస్తున్నారో అండర్నీత్ ద హోల్ కాంటినెంట్ ఇస్ కాల్డ్ జిలాండియా. జిలాండియా. ఓకే, సో అదేనండి బిహైండ్ పేరు? నో అండి, దట్స్ నాట్ ద యాక్చువల్ రీజనింగ్ మేము ఆ పేరుతో స్టార్ట్ చేసినప్పుడు. న్యూజిలాండ్ ఇండియా రెండు కలిపి కాబట్టి. ఓకే. So 2016 లో Sunil was like one of a scientific trip లో వెళ్ళినప్పుడు he wanted to start his own company. That అప్పుడు ఆ థాట్ అనేది ఒకటి ఏర్పడింది. And so he was very specific. It had to be black, it had to have gold. So కొన్ని థాట్స్ తో ఉన్నాడు. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ హోమ్. సో మేము ఇద్దరం డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాము ఇది 2016 లో. అండ్ దెన్ హీ సెడ్, I am from India, I want to do something for India. సో అండ్ ఇండియాలో డయాబెటిక్స్ ఎక్కువ ఉన్నారు. సో అండ్ హనీ వచ్చేసి మనుకా హనీ, లో గ్లైసెమిక్ ఇండెక్స్ హనీ. సో వీ షుడ్ డూ సంథింగ్ దేర్. సో పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి మనది ప్రస్తుతం ఆర్ కరెంట్ హోమ్ ఇస్ న్యూజిలాండ్. సో వై డోంట్ వి బ్లెండ్ న్యూజిలాండ్ అండ్ ఇండియా, Zealandia. అలా వచ్చింది పేరు. అట్లా వచ్చింది పేరు. సో వీ హ్యాడ్ సమ్ కూల్ కాన్సెప్ట్స్ అండ్ ఎవెన్చువల్ గా గూగుల్ సెర్చ్ చేస్తే Zealandia వచ్చేసి ఇట్స్ సబ్మర్జ్. సో మీకు తెలియకుండానే అది పెట్టారు? అట్లా పెట్టాం అనమాట. తెలిసిన తర్వాత ఇంకా ఏమైంది అంటే మా థర్డ్ బిజినెస్ పార్ట్నర్ వచ్చేసి రాబిన్.
Robin is from Netherlands. Okay. Zealandia అనే word actually గా Dutch origin. Oh, So okay. it felt like God's plan అన్నమాట. It felt like a చాలా coincidence ఇంకా and అందుకే మాది Netherlands is actually a top market. We don't know if it is because of the quality of the honey or name of the honey. Or name of the honey. So Netherlands is our top export market andi. Okay. So we've been working with the same distributor for 4 years now. So yeah, it's lots of learning. Failures అయినాయి. బిజినెస్ అన్నాక ఎప్పుడు స్ట్రైట్ లీనియర్ కర్వ్ కాదు కదా. So there were lots of ups and downs. Particularly COVID was quite challenging. Yeah. సో పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? మా పెద్దోడు వచ్చేసి హీస్ 15 years old and he's grade 9. మా చిన్నోడు వచ్చేసి 11 years old and he's grade 5. Okay. ఇద్దరు బాయ్సే అండ్ దే హ్యావ్ వేరీడ్ ఇంట్రెస్ట్స్. స్పోర్ట్స్ నుంచి అకాడమియా ఇద్దరు దే ఆర్ క్వైట్ కాంపిటేటివ్. సో వాళ్ళు ఇక్కడే చదువుతున్నారు ఇప్పుడు? యా, దే ఆర్ ఇక్కడే చదువుకుంటున్నారు. సో మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు? మా పేరెంట్స్ ఇంకా హైదరాబాద్ లో ఉన్నాయండి. మై ఫాదర్ రిటైర్డ్. హీఈస్ అన్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్. సో తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హీ హెడెడ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ హైదరాబాద్ రైల్వేస్ కి. సో హీ హ్యాడ్ క్వైట్ అ సక్సెస్ఫుల్ కెరియర్. సో మీరు న్యూజిలాండ్ లో 17 years ఉన్నారు, దుబాయ్ లో 3 years నుంచి ఉంటున్నారు. వాట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూజిలాండ్ అండ్ దుబాయ్? మీరు చూసింది ఏంటి? వన్ వర్డ్ అంతే. ఇట్స్ డిఫరెంట్. అంటే వెదర్ డిఫరెంటా లేకపోతే మార్కెట్ డిఫరెంట్? అంటే ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. ఆలోచన యాక్చువల్ గా న్యూజిలాండ్ కిను యుఏఈ కి అసలు మనం కంపారిజన్స్ డ్రా చేయలేమండి. ఇట్స్ యాక్చువల్లీ రాంగ్. as an entrepreneur ga cheppandi, business point of view. There's opportunities in UAE, definitely. Dubai is the place to be. ఎవరైనా మంచి బిజినెస్ స్ట్రాటజీతో వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తే yes, there is opportunity here. సో మీరు ఎన్ని కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి? సో మనం న్యూజిలాండ్ నుంచి ప్రస్తుతం we've exported to Australia, we've sent honey to Netherlands, USA, India, UAE, Saudi. ఇన్ని కంట్రీస్కి అయితే పంపించాము. కానీ మన మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్ కన్సిస్టెంట్ మార్కెట్స్ వచ్చేసి నెదర్లాండ్స్ తర్వాత యుఏఈ అండ్ దెన్ ఇండియా. ఇండియాలో మంది ఉంది కానీ ఇట్స్ నాట్ యాజ్ బిగ్ బట్ ఇట్ విల్ పిక్ అప్. బట్ ఇండియాలో ఎంత ఖర్చు పెట్టి హనీ కొంటారంటారా? కొనరండి. టు బి అబ్సల్యూట్లీ ఆనెస్ట్, మన వాళ్ళకి దే డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ లగ్జరీ ఫుడ్స్ తినాలి, అది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఉండాలి అనే ఇంకా ఆ ఆలోచన మన వాళ్ళకి ఇంకా రాలేదు. బట్ ఇట్స్ గెటింగ్ దేర్. ఇట్ విల్ టేక్ టైమ్. సో మన మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ ఇండియాలో వచ్చేసి మన ఎంట్రీ లెవెల్ మనోక హనీ. సో మన జిలాండియా బ్రాంజ్ అవనివ్వండి, MGO 100+, లేదా జిలాండియా సిల్వర్ విచ్ ఇస్ 250+. అండ్ అది పెట్టడం కూడా డెలిబరేట్ గా పెట్టాం. ఎందుకంటే మనకి ఇండియాలో మన 3 మోస్ట్ ప్రెషియస్ మెటల్స్ గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్. సో అదే విధంగా పీపుల్ కి ఈజీగా అర్థం అవుతుంది అని వి స్టార్టెడ్ విత్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. అలాగే మీ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలి, అలాగే సునీల్ గారి ప్రాజెక్ట్స్ కూడా అన్ని సక్సెస్ అవ్వాలి. యుఏఈలో మీరు చేసిన సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.